హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం గ్రూప్ 2, 3 ఎకనామీలో భాగంగా ఇండియన్ ఎకనామీలో భాగంగా మనం అగ్రికల్చర్ సెక్టార్లో చూస్తున్నాం. ఈ అగ్రికల్చర్ సెక్టార్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ అండ్ కొంచెం ఎక్కువ అంశాలు ఉన్న టాపిక్ అని చెప్పొచ్చు. అయితే దాంట్లో మనం లాస్ట్ క్లాస్లో హరిత విప్లవం గురించి మాట్లాడినాం. అగ్రికల్చర్ సెక్టర్ సంబంధించి ఈ అగ్రికల్చర్ హరిత విప్లవం సంబంధించి గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా మనం ఏం మాట్లాడుకున్నామంటే నూతన వ్యవసాయక వ్యూహాలు అని చెప్పేసి న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అందులో భాగంగానే మనం కొత్త వ్యూహాలు విధానాలు అనేది తీసుకొచ్చుకుంటాం. అందులో భాగంగానే జాతీయ వ్యవసాయ విధానం 1993 దీంట్లో కొన్ని అంశాలు ఉంటాయి. దాని గురించి ఈరోజు చూస్తాం మనం. అదేవిధంగా 2000 కూడా మనకి ఉంటుంది. నూతన వ్యవసాయక విధానం 2000 సంవత్సరంలో భాగంగా ఇంకొకటి ఉంటుంది. ఇది కూడా మనం 1990కి సంబంధించి. ఇది మనకి 1993 మే 14న మనం దీన్ని తీసుకురావడం జరిగింది. ప్రకటించుకోవడం జరిగింది. ప్రకటించుకున్న తర్వాత దీని ఉద్దేశం ఏంటంటే ఉద్దేశం వచ్చేసి మనకి వ్యవసాయ రంగంలో సమగ్రాభివృద్ధిని సాధించడం. ఇది మనకి ఉద్దేశం. సమగ్రాభివృద్ధిని సాధించడం ఉద్దేశం అయితే లక్ష్యం వచ్చేసి ఇక్కడ వ్యవసాయ రంగం యొక్క గ్రోత్ మనకి వృద్ధి రేటును మనము 2% నుంచి 3.5%కు పెంచుకోవాలి. ఈ జాతీయ వ్యవసాయ విధానం 1993 మే 14న ప్రకటించుకున్న తర్వాత దీని యొక్క ఉద్దేశం ఎందుకోసం అంటే వ్యవసాయ రంగంలో సమగ్రాభివృద్ధిని సాధించడం కోసం. అదేవిధంగా దీని లక్ష్యం ఏంటంటే వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటును 2% నుంచి 3.5%కి పెంచుకోవడం. ఈ 1993లో భాగంగా 3 ఉంది కదా, మనకు 3 అంశాలు ఉంటాయి దీంట్లో. 3 అంశాలు మెయిన్గా ఫోకస్ చేయడం జరిగింది. ఆ 3 అంశాలు చూస్తే మనకు వ్యవసాయ రంగంలో భాగంగా ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలి. ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలి. ఇప్పుడు అగ్రికల్చర్ సంబంధించి మనం సొంత వ్యవసాయం చేసుకుంటాం, ఎవరిది వాళ్ళు చేసుకుంటాం. కాకపోతే ప్రభుత్వం కూడా ప్రోత్సాహకం ఇచ్చి వాటి యొక్క ఈ పెట్టుబడులు అనేవి కొంచెం పెంచి మనల్ని ఎంకరేజ్ చేస్తే, వ్యవసాయదారులను ఎంకరేజ్ చేస్తే వ్యవసాయ రంగం అనేది కొంచెం అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇట్లా లోన్లు ఇవ్వడం కానీ, సబ్సిడీస్ ఇవ్వడం కానీ, లేకుంటే విత్తనాలు ప్రొవైడ్ చేయడం కానీ ఉచితంగా, లేకుంటే మందులు ప్రొవైడ్ చేయడం కానీ, అంటే పెస్టిసైడ్స్ కావచ్చు, ఫెర్టిలైజర్స్ కావచ్చు ప్రొవైడ్ చేయడం కానీ, ఇంకా వ్యవసాయ రంగానికి సంబంధించిన యంత్రాలను ప్రొవైడ్ చేయడం కానీ, ఇట్లా మనకి ప్రభుత్వ పరంగా మనకి ఎంకరేజ్మెంట్ అనేది అవసరం. అట్లా ప్రభుత్వం నుంచి పెట్టుబడులు అనేది పెంచాలి. పెంచినప్పుడు అగ్రికల్చర్ సెక్టార్ అనేది కొంతవరకు మెరుగుపడి అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సమగ్రంగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. అట్లా రెండో అంశం వచ్చేసి మనకి ఈ గిట్టుబాటు ఎంఎస్పి అంటాం కదా, గిట్టుబాటు ధరని మనకి వ్యవసాయ మార్కెటింగ్ సౌకర్యాలు గిట్టుబాటు ధరలు కల్పించి మనకి వ్యవసాయ మార్కెటింగ్ను సౌకర్యాలు పెంచాలి. వ్యవసాయ మార్కెటింగ్ సౌకర్యాలు పెంచాలి అంటే మనం కేవలం ఒక పంట వేసి పండించిన తర్వాత దాన్ని కనీసం మార్కెట్లో అమ్ముకోవడానికి కనీసం మౌలిక సదుపాయాలు ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఆ పంటకు ఖచ్చితంగా ఎంఎస్పి అనేది మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఉండాలి. ఒక గిట్టుబాటు ధర అనేది ఖచ్చితంగా ఉండాలి. రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేనప్పుడు రైతు వ్యవసాయాన్ని చేయడంలో కానీ, లేకుంటే పంటను పండించడంలో కానీ నిరాసక్తత ఏర్పడి వ్యవసాయ రంగం అనేది కొంతవరకు దిగుబడిని కోల్పోయే అవకాశం ఉంటుంది. రైట్. అట్లా సమగ్ర అభివృద్ధి జరగాలంటే గిట్టుబాటు ధర ఉండాలి. అదేవిధంగా మార్కెటింగ్ యొక్క సౌకర్యాలు కూడా పెంచాలి. ఫస్ట్ మనం ఏమన్నాం, ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టాలి. దాని తర్వాత గిట్టుబాటు ధర కల్పించాలి. మార్కెట్ యొక్క సౌకర్యాలు కూడా పెంచాలి. అది రెండవది. మరి మూడో అంశం వచ్చేసి మనకి అగ్రికల్చర్లో భాగంగా మనకి భూగర్భ జలాల మట్టాలు పెంచాలి. భూగర్భ జలాల మట్టాలు యొక్క పెంచడానికి వాటర్ షెడ్లను నిర్మించాలి. మనకు ఏ పంట పండాలన్నా మ్యాక్సిమం మినిమం వాటర్ సోర్స్ అయితే ఉండాలి. ఈ వాటర్ సోర్స్ భూగర్భ జలాల మట్టాలను పెంచడానికి వాటర్ షెడ్లను నిర్మించాలి. ఇది రెండో అంశం. ఇది ఫస్ట్ అంశం, ప్రభుత్వ పెట్టుబడులు పెంచడం. అదేవిధంగా గిట్టుబాటు ధర కల్పించి మార్కెట్ సౌకర్యాలని పెంచడం. మూడో వచ్చేసి మనకి భూగర్భ జలాల మట్టాలను పెంచడానికి మనకి వాటర్ షెడ్లను నిర్మించడం. ఇది 1990కి సంబంధించిన జాతీయ వ్యవసాయక విధానం వచ్చేసి 3 అంశాలు ఉన్నాయి. అవి మైండ్లో పెట్టుకోవాలి. ఇది మనకు 1993 మే 14న ప్రకటించుకున్నాం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సమగ్రాభివృద్ధి సాధించడం వ్యవసాయ రంగంలో.
దీని యొక్క లక్ష్యం ఏంటంటే వ్యవసాయ రంగంలో వృద్ధి రేటుని 2% నుంచి 3.5%కి మనం తీసుకొచ్చుకోవాలి. ఇది మనకి కంప్లీట్గా జాతీయ వ్యవసాయ విధానం 1993కి సంబంధించిన అంశాలు. మనకు నూతన వ్యవసాయ విధానం మనకు 2000 ఉంటుంది. మనకి దాంట్లో కొన్ని అంశాలు ఉంటాయి, అవి కూడా మనం చూడాలి. అదే ఇప్పుడు రీసెంట్గా వచ్చింది కాబట్టి దీన్ని నూతన వ్యవసాయ విధానం అని చెప్పేసి అంటాం. ఇది 1993కి సంబంధించింది అయితే 2000. ఓకే, నూతన వ్యవసాయ విధానం. ఈ నూతన వ్యవసాయ విధానం సంబంధించి మనకు 2000 జూలై 28న 2000 జూలై 28 దీన్ని ప్రకటించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మనకి కొన్ని అంశాలు అయితే మనకి ఇంపార్టెంట్ ఉంటాయి. ఆ అంశాల్లో భాగంగా ఫస్ట్ మనకి ఏంటంటే 2 దశాబ్దాలలో మనకి 4% వృద్ధి రేటును మనం సాధించాలి. వ్యవసాయ రంగంలో రాబోయే 2 దశాబ్దాలు అంటే మనకు దాదాపు 20 ఇయర్స్లో మనకి 4% వృద్ధి రేటును అయితే మనం సాధించుకోవాలి. ఇది మొదటి అంశం. అక్కడ మనం 1993లో ఏమనుకున్నాం, 2% నుంచి 3.5%కి వృద్ధి రేటు సాధించుకోవాలి. ఇక్కడ వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు ఎంత అంటే 2 దశాబ్దాలలో మనకి 4% వృద్ధి రేటును అయితే సాధించుకోవాలి. అదేవిధంగా 2020 నాటికి మనకి ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది 420 మిలియన్ టన్నులు సాధించాలి. 2020 నాటికి 420 మిలియన్ టన్నుల ఆహార ఉత్పత్తి ఓకే సాధించుకోవాలి. మనకు 2020 నాటికంటే ఇది 20లో కాబట్టి ఆ సంవత్సరం ఇది టార్గెట్. 20లో వచ్చింది, మరి ఇప్పుడు ఎందుకు అడుగుతారంటే ఇదంతా అగ్రికల్చర్ సెక్టార్లో భాగంగా 1 by 1 స్టెప్ బై స్టెప్ మనకి కాన్సెప్ట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ అంశాలు అయితే గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక 4 అంశాలు ఇచ్చేసి నూతన వ్యవసాయ విధానం 2000 సంబంధించి కానిది లేకుంటే 2000 సంబంధించినవి ఇట్లా మనం అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చూసుకోవాలి. ఇంకొకటి ఈ భూ సంస్కరణలు అనేది మనం నెక్స్ట్ టాపిక్ అంటే ఈ అగ్రికల్చర్ భాగంగా వస్తుంది మనకి భూ సంస్కరణల గురించి. ఈ భూ సంస్కరణలు కంప్లీట్గా అమలు చేసి దానికి సంబంధించిన పేద రైతులకు భూ పంపిణీ అయితే చేయాలి. ఓకే, ఆ భూ సంస్కరణ వల్ల కొంతమందికి న్యాయం జరుగుతుంది, కొంతమందికి అసలు ఏం జరగదు. కంప్లీట్గా అయితే అసంపూర్తిగా జరుగుతుంది భూ సంస్కరణ అనేది. అక్కడ మనం మాట్లాడుకుంటాం. భూ సంస్కరణ కంప్లీట్ చేసి పేద రైతులకు భూ పంపిణీ అయితే చేయాలి. భూ పంపిణీ చేయాలి. ఇది 3వ అంశం. మరి 4వ అంశం ఏంటంటే భూ సంస్కరణ అనేది భూ పంపిణీకి సంబంధించి ఓకే, దానికి సంబంధించి మనము నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. అట్లా పేద రైతులకు భూ పంపిణీ చేయడం, ఇది 3వ అంశం. 3వ అంశం అయితే 4వ అంశం వచ్చేసి అన్ని రాష్ట్రాల్లో భూ కమతాల సమీకరణ. కమతాల సమీకరణ అనేది కూడా మనం భూ సంస్కరణ కూడా మాట్లాడతాం. కాకపోతే కమతాల సమీకరణ అంటే సపోజ్ మనకి ఒక రైతు ఉన్నాడు, ఒక రైతుకి ఇక్కడ ఒక ఎకరం ఉంటుంది, ఇంకెక్కడో వేరే దగ్గర ఇంకొక ఎకరం ఉంటుంది, ఇంకొక దగ్గర ఇంకో అర ఎకరం ఉంటుంది, ఇంకొక దగ్గర ఇంకో అర ఎకరం ఉంటుంది. ఇట్లా ఎక్కడెక్కడో ఉండడం వల్ల ఆ రైతు అక్కడికి వెళ్ళి పర్టికులర్గా ఇవన్నీ కలిపి అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేసే అవకాశం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లా దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ ఇతని పక్కకి ఎవరైతే ఒక రైతు ఉన్నాడో ఆ రైతుది ఇతనికి అప్పచెప్పేసి ఇక్కడ ఎవరైతే ఈ రైతుకు ఉన్నాడో అతనికి అప్పచెప్పేసి ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి దాంట్లో కలిపేసుకొని వాళ్ళకి అక్కడ ఎవరికైతే వేరే దగ్గర ల్యాండ్ ఉంటుందో భూమి ఉంటుందో వాళ్ళకి అక్కడ ఇవ్వడం. అర్థమైంది కదా. సపోజ్ 2 రైతులు ఉన్నారు, ఇతనికి ఇక్కడ ఎకరం ఉన్నది, ఇతనికి ఇక్కడ ఎకరం ఉన్నది, ఇతనికి ఇంకో అర ఎకరం ఉన్నది, ఇంకో అర ఎకరం ఉన్నది. అట్లా దీన్ని ఒకరు తీసుకోవడం, దీన్ని ఒకరు తీసుకోవడం కంప్లీట్గా అంటే ఒకే దగ్గర అయిపోతుంది కదా. ఇతను ఇక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఇతను ఇక్కడికి పోవాల్సిన అవసరం లేదు. అట్లా వీటిని ఏమంటామంటే కమతాల సమీకరణ అని చెప్పేసి అంటాం. అంటే చిన్న చిన్న కమతాలుగా ఉండి ఎక్కడెక్కడో ఉండడం వల్ల ఆ అర ఎకరాన్ని ఆ 10 ఎకరాన్ని చేయడానికి ఇంట్రెస్ట్గా ఉండరు రైతులు. అట్లా ఉండకపోవడం వల్ల భూ కమతాల సమీకరణ జరిగితే, కమతాల సమీకరణ జరగడం వల్ల వాళ్ళు ఒకే దగ్గర భూమి తీసుకొని వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా భూ కమతాల సమీకరణ అనేది జరగాలి, అమలు చేయాలని చెప్పేసి చెప్తారు. అట్లా భూ కమతాల సమీకరణ అమలు చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అదేవిధంగా పంటలకు ఒకే చోట బీమా సౌకర్యాన్ని కల్పించడం. బీమా సౌకర్యం ఓకే,
ప్రతిదానికి బీమా సౌకర్యం అయితే ఇన్సూరెన్స్ అయితే ఉండాలి పంటలకి. అదేవిధంగా భూసారం, నీరు ఈ జీవవైవిధ్య కారణంగా మనకి ఈ బయోటెక్నాలజీని యూజ్ చేయాలి. బయోటెక్నాలజీని యూజ్ చేయాలి, లేకుంటే ప్రోత్సహించాలి. భూసారాన్ని లేకుంటే నీటిని కాపాడే విధంగా మనము బయోటెక్నాలజీని యూజ్ చేసుకోవాలి అగ్రికల్చర్లో భాగంగా. భూసారాన్ని పెంపించుకోవడం కావచ్చు, లేకుంటే నీటి భూగర్భ జలాలు పెంచుకోవడం కావచ్చు, దాంట్లో భాగంగా మనం బయోటెక్నాలజీని యూజ్ చేసుకోవాలి, వాడుకోవాలి లేదా ప్రోత్సహించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ వరి వంగడాలు ఉంటాయి కదా, నీటి ఎద్దడిని తట్టుకునే ఈ లూనీశ్రీ అని చెప్పేసి ఉంటుంది ఒకటి మనకి, రాజస్థాను లూనీశ్రీ, అదేవిధంగా శ్రీవరి అని చెప్పేసి సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అని చెప్పేసి అంటాం. అయితే ఈ నూతన విత్తనాలు ఏవైతే ఉంటాయో సేద్య పద్ధతులు మనకు కనుగొనడం కోసం వీటిని నీటి ఎద్దడిని తట్టుకునే వరి వంగడాలు కావచ్చు, లేకుంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ లాంటి ఒక వరి విత్తనాలను మనం ఎంకరేజ్మెంట్ కోసం వీటిని కూడా తీసుకొచ్చుకోవాలి, ఈ పద్ధతిని కనుగొనడం అని చెప్పేసి దీంట్లో భాగంగానే ఇవి కనుగొనడం జరిగింది, ఈ లూనీశ్రీ అండ్ శ్రీ. అట్లా మనం ఈ రకాలను మనం కనుగొన్నాం. ఇట్లా ఈ అంశాలు మనకి ఈ నూతన వ్యవసాయక విధానం 2000లో భాగంగా మనం చూస్తాం. ఫస్ట్ చూస్తే 2 దశాబ్దాలలో 4% వృద్ధి రేటును సాధించుకోవాలి. అదేవిధంగా 2020 నాటికి మనకు 420 మిలియన్ టన్నుల ఆహార ఉత్పత్తి సాధించుకోవాలి. అదేవిధంగా ఓకే, మనం అయితే ఇది లూనీశ్రీ కానీ శ్రీవరి కానీ అంటే నూతన సేద్య పద్ధతులు కనుగొనాలి. దాంట్లో భాగంగా ఈ వరి విత్తనాలను అనేది మనం కనుగొనడం జరుగుతుంది 2000 నూతన వ్యవసాయ విధానం 2000లో భాగంగా. రైట్, ఇవి మనకు అంశాలు. అయితే దీంట్లో భాగంగా వీటిని యొక్క ఇంప్లిమెంటేషన్ కోసం, లేకుంటే ఈ లక్ష్యాలను సాధించడం కోసం మనం ఒక కమిషన్ వేసుకుంటాం. 2004లో ఎంఎస్ స్వామినాథన్ అధ్యక్షతన మనకు జాతీయ రైతుల కమిషన్ అని చెప్పేసి ఉంటుంది. జాతీయ రైతుల కమిషన్ ఎందుకు అంటే ఇది 2000 సంవత్సరానికి సంబంధించిన నూతన వ్యవసాయం ఏదైతే ఉన్నదో వ్యవసాయ విధానం, వాటి యొక్క లక్ష్యాలు సాధించుకోవడానికి 2004లో మనము ఎంఎస్ స్వామినాథన్ అధ్యక్షతన జాతీయ రైతుల కమిషన్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకుంటాం. ఈ రైతు యొక్క సిఫార్సులు ఉంటాయి మనకు 5, వాటి గురించి ఇప్పుడు మాట్లాడతాం. ఈ జాతీయ రైతుల కమిషన్ ఎంఎస్ స్వామినాథన్ మనకి 5 సిఫార్సులు అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాని గురించి ఆ 5 సిఫార్సులు ఏందో చూస్తాం. జాతీయ రైతుల కమిషన్ 2004. అయితే ఈ 5 సిఫార్సులు ఉన్నాయి కదా, ఆ 5 సిఫార్సులకు సంబంధించి ఫస్ట్ మనకి వ్యవసాయంలో ఉత్పాదకతను పెంచడం, భూమి యొక్క ఉత్పాదకతను, ఓకే, ఉత్పాదకతను పెంచడం. అదేవిధంగా ఈ మిట్ట పంటలకు సంబంధించి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం. మిట్ట పంటలు ఏవైతే ఉన్నాయో మిట్ట పంటల వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం. ఈ అంశాలు ఎట్లా ఉన్నాయో అట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే కమిషన్ యొక్క సూచించిన అంశాలు కాబట్టి 5 ఉంటాయి. ఉత్పాదకతను, భూమి యొక్క ఉత్పాదకతను పెంచి మిట్ట పంటల యొక్క వ్యవసాయ మిట్ట పంటల వ్యవసాయాన్ని మనం ప్రోత్సహించాలి. రైట్, ఇది ఒకటో అంశం. రెండో అంశం వచ్చేసి మనకి భారత్ నిర్మాణ్ యోజన అని చెప్పేసి ఉంటుంది. ఇది వాటర్ సోర్స్ సంబంధించి, అంటే మనము ఈ భారత్ నిర్మాణ్ యోజనలో భాగంగా దాదాపు 10 మిలియన్ హెక్టార్లకు అదనంగా మనము వాటర్ సోర్స్ అయితే వాటర్ని అందించాలి. ఏందట, భారత్ నిర్మాణ్ యోజనలో భాగంగా ఒక 10 మిలియన్ హెక్టార్లకు అదనంగా వాటర్ సోర్స్ని కల్పించే ప్రయత్నం చేయాలి అని చెప్పి సూచించింది. ఇంకొకటి చూస్తే మనకి ఈ యొక్క పంట యొక్క రుణాలపై వడ్డీ రేటును మనము పంట రుణాలపై వడ్డీ రేటును 4%, ఓకే, 4%కు తగ్గించి ఈ యొక్క వ్యవసాయ నష్ట భయ నిధిని ఏర్పాటు చేయాలి. ఇది ఇంపార్టెంట్. చూడండి, మనం ఇక్కడ పంట రుణాలపై వడ్డీ రేటును 4%కు తగ్గించుకున్నాం. ఓకే, అదేవిధంగా
వ్యవసాయ నష్ట భయ నిధిని ఏర్పాటు చేయాలి. అంటే రేపు పొద్దున ఈ పంట వేస్తే ఏదైనా నష్టం జరుగుతుందేమో అని చెప్పేసి అనుకునే రైతులకు ఎంకరేజ్మెంట్గా మనకి వ్యవసాయ నష్ట భయ నిధిని సిఫార్సు చేసింది మనకి ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ అనేది, జాతీయ రైతుల కమిషన్ 2004కి సంబంధించి, రైట్. అదేవిధంగా ఉత్పాదకతను పెంచడం, మిట్ట పంటల వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. భారత నిర్మాణ యోజనలో భాగంగా 10 మిలియన్ హెక్టార్ల భాగంగా అదనంగా వాటర్ సోర్స్ కల్పించాలి. పంట రుణాలపై వడ్డీ రేటును మనకి 4%కు తగ్గించి వ్యవసాయ నష్టభయ నిధిని మనకు ఏర్పాటు చేసుకుంటే వ్యవసాయం చేయడానికి వాళ్ళకి ధైర్యంగా ఉంటే తోడుగా ఉంటుందని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ 4వ అంశం. ఈ 4వ అంశం చూస్తే కొత్త వరి వంగడాల గురించి కావచ్చు, టెక్నాలజీ గురించి కావచ్చు, రైతులకి అవగాహన కల్పించాలి. కొత్త వరి వంగడాల గురించి కావచ్చు లేదా టెక్నాలజీ గురించి, సాంకేతికత గురించి రైతులకు అవగాహన కల్పించాలి. ఇదొకటి 4వ అంశం. ఓకే. నెక్స్ట్ 5వ అంశం వచ్చేసి వ్యవసాయ ఉత్పత్తి కానీ, వినియోగం కానీ, మార్కెట్ కొని ఇవన్నిటిని అనుసంధానం చేసి ఒక మార్కెట్ సంస్కరణని చేయాల్సి ఉంటుంది, రైట్. వ్యవసాయ ఉత్పత్తి, వినియోగం, అదేవిధంగా పంపిణీ, ఇవన్నిటికి సంబంధించి మార్కెట్లకు ఇవన్నిటిని అనుసంధానం చేసే విధంగా, ఇప్పుడు ఎంత అంటే ఉత్పత్తి ఒక దగ్గర ఉంటుంది, వినియోగం ఒక దగ్గర ఉంటుంది, పంపిణీ ఒక దగ్గర ఉంటుంది మనకి. అట్లా రైతులకు ఇబ్బంది లేకుండా ఇవన్నీ ఒకే దగ్గర ఉండేలాగా అనుసంధానించి మార్కెట్ని అయితే సంస్కరించేలాగా మార్కెట్ సంస్కరణ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ 5 సిఫార్సులను ఎంఎస్ స్వామినాథన్ అధ్యక్షుని జాతీయ రైతుల కమిషన్ 2004లో మనకి సిఫార్సు చేయడం జరిగింది. ఉత్పాదకతని, మిట్ట పంటల వ్యవసాయం ప్రోత్సహించడం, భారత నిర్మాణ యోజనలో మనకి 10 మిలియన్ హెక్టార్ల భాగంగా అదనంగా నీరు కల్పించడం, పంట రుణాలపై వడ్డీ రేటును 4% తగ్గించడం, అదేవిధంగా వ్యవసాయ నష్టభయ నిధిని ఏర్పాటు చేయడం, లేదా కొత్త వరి వంగడాల గురించి కావచ్చు, నూతన టెక్నాలజీ గురించి కావచ్చు రైతులకు అవగాహన కల్పించడం, అదేవిధంగా మనకి వ్యవసాయం యొక్క ఉత్పత్తి, వినియోగం, పంపిణీకి సంబంధించి అనుసంధానంగా ఉండేలా మార్కెట్ సంస్కరణని తీసుకురావడం. ఈ విధంగా కమిషన్ అనేది సిఫార్సులు అయితే చేయడం జరిగింది. ఈ ఐదు సిఫార్సులకు గాను మనకి ఇంకొక 2 యాడ్ చేయడం జరుగుతుంది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఓకే. ఈ మన్మోహన్ సింగ్ గారు మనకి 2 వీటికి యాడ్ చేసి దాన్ని ఏమన్నారంటే మనకి 2వ హరిత విప్లవం లేదా నిరంతర హరిత విప్లవం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని మనం నూతన వ్యవసాయ విధానం 2004కి 2 అంశాలు జోడించి మనం ఏమని పిలుచుకున్నామంటే 2వ హరిత విప్లవం, ఓకే, లేదా నిరంతర హరిత విప్లవం అని చెప్పేసి, నిరంతర హరిత విప్లవం. ఇట్లా ఈ 2 అంశాలు దీనికి జోడించుకొని నిరంతర హరిత విప్లవం లేదా 2వ హరిత విప్లవం అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి 2 అంశాలు ఏంటి అంటే మనం చూస్తే, ఒకటి మనకి విత్తనాల శుద్ధి కావచ్చు, విత్తనాల నాణ్యత కావచ్చు, దానికి సంబంధించి ఇతర మొక్కల వినియోగానికి సంబంధించి బయోటెక్నాలజీని లేదా విజ్ఞాన శాస్త్రాన్ని ఉపయోగించడం. అక్కడ కూడా మనకి ఈ బయోటెక్నాలజీ మనం ఎక్కడ చూసాం, 93లో భాగంగా చూసినాం. అంటే జాతీయ వ్యవసాయ విధానం 93లో భాగంగా చూస్తాం. ఇక్కడ బయోటెక్నాలజీని ఉపయోగించాలి అంటే విత్తనాల నాణ్యత గురించి కావచ్చు, విత్తనాలను శుద్ధి చేయడం కావచ్చు, లేకుంటే ఇతర మొక్కలకు సంబంధించిన వినియోగంలో కావచ్చు బయోటెక్నాలజీని ఉపయోగించాలి. ఒక అంశం యాడ్ చేయడం జరిగింది. రెండోది పశు సంపద ఉత్పాదకత. పశు సంపద ఉత్పాదకత పెంచడానికి టెక్నాలజీని ఉపయోగించడం.